అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ రామిని. డైలీ బ్లాగ్స్ మనం తీస్తున్నాం కాబట్టి డే నేను బ్లాగ్ చేస్తాను చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు నేను వాటర్తో నా డే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను విండోస్ ఓపెన్ చేసిన తర్వాత హాఫ్ బాటిల్ అయితే వాటర్ తాగుదాం అనుకుంటున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ టాస్క్ ఫర్ మీ. నేనైతే చాలా వాటర్ తాగుతాను. అండ్ ఉత్తప్ప చేయడం కోసం మా మమ్మీ ఆనియన్స్ కట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే నేను వాటర్ తాగేసాను. 20 minutesలో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మా మమ్మీ ఉత్తప్ప చేసింది. ఇంకా లేట్ చేయడం ఎందుకు, బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. గాయ్స్ రెడీ అయిపోయింది ఉత్తప్ప. నేను అసలు ఆనియన్సే తినను, కాకపోతే మా మమ్మీ ఇందులో వేసినప్పటి నుంచి నాకు కొంచెం అలవాటు అయింది తినడం. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను మీకు ఉత్తప్ప ఎలా చేస్తారో చూపిస్తాను. అండ్ దిస్ ఈజ్ సో సింపుల్ గాయ్స్. ఇంగ్రీడియంట్స్ అయితే దోస పిండిలో ఆనియన్స్ అండ్ క్యారెట్ చాప్ చేసింది, ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. కాజు చట్నీతోనే టేస్ట్ చాలా బాగుంటుంది. అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను కాబట్టి నాకు కొంచెం ఎడిటింగ్ వర్క్ ఉంది. సో నేను అయితే అది చేసేస్తాను. అండ్ నేను ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ ఎడిట్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను USB కనెక్ట్ చేసిన తర్వాత అన్ని వీడియోస్ అన్నీ ఇంపోర్ట్ చేస్తాను. అండ్ మీకు తెలుసు నేను iMovieలోనే ఎడిట్ చేస్తాను నా యూట్యూబ్ వీడియోస్ అయితే. ఇప్పుడంటే నేను యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తున్నా, కానీ అంతకుముందు అయితే నేను ఇన్స్టాగ్రామ్ కోసం వీడియోస్ అండ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ అయితే నేను డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను. అలానే ఇన్స్టాలో, FBలో, లేదంటే ఇన్షార్ట్లో ఎడిట్ చేస్తాను. ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిందంటే ఇన్షార్ట్లో జస్ట్ ఒక 15-20 minutesలో వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. నేనైతే చాలా కేర్ఫుల్గా వింటాను ఏం చెప్తున్నానో అని. మిస్టేక్ ఒకవేళ అలా చెప్పినా అని అనిపించినా కూడా నేను జస్ట్ ట్రిమ్ చేసి కట్ చేసేస్తాను అనమాట. అండ్ గాయస్ ఈరోజు మా ఇంట్లో బిర్యానీ అండ్ చికెన్ అనమాట. గాయస్ మా మమ్మీ బిర్యానీ అయితే చాలా బాగా చేస్తుంది అనమాట. అసలు స్మెల్ చూసి గుర్తుపట్టవచ్చు మా మమ్మీ వేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా వెళ్ళి తింటాం. ఇంకా రెడీ అయిందా లేదా అని చెప్పి నేను కిచెన్లోకి వచ్చి చూస్తున్నా అనమాట. మా మమ్మీ అంటుంది రెడీ అయిపోయింది అని చెప్తుంది. సో ఇక్కడ రైస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చికెన్ ఇంకా అవుతుంది అనుకుంటా. మమ్మీ చికెన్ రెడీ అయిందా? ఓకే, చికెన్ కూడా రెడీ అయిపోయిందంట, చికెన్ కర్రీ. ఇప్పుడైతే నేను లేట్ చేయకుండా తినేస్తా. ఇంకా అలా మంచిగా తినేసిన తర్వాత ఇక్కడక్కడ తిరుగుతున్నా నేనైతే. నాకు అప్పుడే గుర్తొచ్చింది ఏంటి అంటే మార్నింగ్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ తీసా అనమాట, డ్రెస్ మ్యాచింగ్కి ఏది పెట్టుకుందామని చెప్పేసి. కాకపోతే నాకు సిల్వర్ కలర్ నా దగ్గర ఉండే, కానీ అది ఎక్కడ ఉందో ఇప్పుడు కనిపించలేదు అసలు మార్నింగ్ పెట్టుకుందామంటే. ఇంకా అన్నీ తీసేసి ట్రాన్స్పరెంట్ బ్యాగ్లో పెట్టేస్తున్నా అనమాట. నాకు కావాలి అని అనుకున్నప్పుడు అయితే అస్సలు దొరకదు. ఎప్పుడైతే మనం ఫ్రీగా ఉన్నప్పుడు చూస్తామో అప్పుడే కనిపిస్తుంది అనమాట. ఇంకా ఆ తర్వాత బట్టలు అలానే ఫోల్డ్ చేసేసి ఇంకా కబోర్డ్లో పెట్టేస్తున్నాను. ఎవ్రీడే ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్కువ అయితే ఉండవు. అలాగే కొంచెం ప్లాంట్స్కి కూడా వాటర్ పోద్దాం అనుకుంటున్నాను. రెగ్యులర్గా మనం చేసేవే కదా, సో అందుకే ప్లాంట్స్ అన్ని నేనే తీసుకొచ్చాను. అండ్ స్నేక్ ప్లాంట్ కూడా నేనే తెచ్చాను అనమాట. మా డాడీ అంటాడు అసలు ఈ ప్లాంట్ ఎందుకు తీసుకొచ్చావు అంటారు. సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టాలి, కాకపోతే మేమైతే నార్త్లో పెట్టినాము. ఇంకా అలా వాటర్ పోసేసిన తర్వాత ఈరోజు ఏం ప్లానింగ్స్ ఉన్నాయో మొత్తం నేను రాసేస్తున్నాను. అండ్ అప్కమింగ్ వీడియోస్ కొత్తగా ఏం ఇంక్లూడ్ చేయాలో అది నోట్ చేస్తున్నాను. అండ్ ఎవ్రీడే అయితే నేను ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటా అనమాట ఎప్పుడైనా. ఒకవేళ కనుక నేను ఏమైనా డిసైడ్ చేశాను అనుకో చేయాలి అనుకుంటే చాలా రీసెర్చ్ చేస్తాను. నాకు తెలిసి ఇప్పుడు టైం 3:35 అవుతుంది. సో నాకు కొంచెం ఆకలి ఇస్తుంది. ఇంట్లో కుర్కురే ఉంటే ఇంకా నేను అది తింటున్నాను. ఇంకా అలా బయట మంచిగా కూర్చొని రిలాక్స్ అయిపోయి కుర్కురే తింటున్నా. అండ్ నా డే అయితే ఇలానే ఉండాలి ఎగ్జాక్ట్గా అని అస్సలు అనుకోను. రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది. ఇంకా మిగతా అంతా నేను ఎలా ఉండాలో అలానే ఉంటాను. అండ్ మీరు ఇంకా సజెస్ట్ కూడా చేయండి ఇంకా ఏం ఇంక్లూడ్ చేయాలో వీడియోస్లో. కొంచెం వాటర్ తాగేసి బనానా తెచ్చుకుంటా. ఇప్పుడైతే మార్నింగ్ బనానా ఓట్స్ స్మూతీ చేసుకోవాలి కదా, సో అందుకే అని ఇప్పుడు బనానా తింటున్నాను. స్మూతీ తాగితే ఏమవుతుందంటే నాకు స్టమక్ ఫుల్ అయిపోతుంది, అందుకే అని తాగట్లేను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఎండ్ వరకు వీడియో చూసినందుకు. దట్స్ ఆల్ ఫర్ టుడే గాయస్. Thank you for watching guys. If you like this video, please like, share and subscribe to my channel.